మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు మాలేలోని హనిమొదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇనాగ్రేట్ చేశారు. ఈ హనిమొదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ లో మన భారతదేశం కూడా సహాయం చేసింది. మనం లైన్ ఆఫ్ క్రెడిట్ అసిస్టెన్స్ అనేది మాల్దీవ్స్ కి ఇచ్చాం. ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మాల్దీవ్స్ కి వెళ్లారనమాట. భారతదేశం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మాల్దీవ్స్ కి చాలా సహాయం చేస్తోంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా. ఈ సంవత్సరం ఇండియా మాల్దీవ్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ దిశగా మనం ఆలోచిస్తే గనక భారత్ మాల్దీవ్స్ సంబంధాలు ఇప్పుడు చాలా కీలకమైనవి. ఇండియా మాల్దీవ్స్ రెండు కూడా సార్క్ లో సభ్య దేశాలు. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొహమ్మద్ మొయిజు ఎప్పుడైతే మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట. చైనాకి దగ్గర అవటం, ఇండియాకి దూరం అవటం చేశారు. అయితే భారత టూరిస్టులు ఎక్కువ మంది మాల్దీవ్స్ కి వెళ్తారు. మాల్దీవ్స్ అనేది టూరిస్ట్ బేస్డ్ ఎకానమీ. దాంతో మనం ఎప్పుడైతే మన లక్షద్వీప్ని ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేసామో, మోడీ గారు పరోక్షంగా లక్షద్వీప్ సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేశారో, తర్వాత మాల్దీవ్స్ కూడా దిగొచ్చింది. భారత అవసరాన్ని మాల్దీవ్స్ కూడా గుర్తించింది అనమాట. మహమ్మద్ మొయిజు కూడా రీసెంట్ గా భారతదేశానికి వచ్చేళ్లారు. భారత్ మాల్దీవ్స్ సంబంధాల్లో అనేక కీలక మైలురాళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ రాజీవ్ గాంధీ గారు భారత్ ప్రధానిగా ఉన్న టైంలో మాల్దీవ్స్ లో ఒక కూ జరిగితే దానికి సంబంధించి భారతదేశం కంప్లీట్ గా సపోర్ట్ ఇచ్చి ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా మాల్దీవ్స్ ని కాపాడింది. అంతేకాదు, మాల్దీవ్స్ కి నీటి ఎద్దడి వచ్చినప్పుడు కూడా భారతదేశం మాల్దీవ్స్ కి సపోర్ట్ చేసింది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా భారతదేశం మాల్దీవ్స్ సపోర్ట్ చేసింది.